అండి. అందరికీ శుభోదయం. ఇప్పుడిప్పుడే ఇలా సూర్యోదయం మధ్యలో ఇలా మన పైకొచ్చాను. ఏంటమ్మో మళ్ళీ కత్తెర పట్టుకొని మా ముందుకొచ్చేసావు తయారుగా అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, 2 నాటు సొరకాయలు కనిపిస్తున్నాయి, చూసారా? ఇవన్నీ నాటు సొరకాయలండి. అంటే ఎప్పుడు నాకు తెలిసి మా చిన్నప్పటి నుండి ఇలాంటివే ఎక్కువగా తిన్నాం అన్నమాట. ఇవన్నీ ముందు ముందు మరి ఇలాంటి నాటు విత్తనాలు ఉంటాయో ఉండవో తెలీదు. అందుకని వీటిని ఫస్ట్ కాయని నేను విత్తనానికి ఉంచి, అంటే ప్రతిదీ నాటువన్నీ మనం సేవ్ చేసి మన నెక్స్ట్ తరానికి అందించాలనేది నా లక్ష్యం. అయితే ఈ సొరకాయలు ఎలా వచ్చాయి ఏంటో ఈరోజు వీడియోలో డిస్కస్ చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. సరేలే, ఏదో 2 కాయలు కాయించి గొప్పలు పోతున్నావు అనుకుంటున్నారు కదా, మరి నిజంగా గొప్పే కదబ్బా. చిన్న టబ్బులో, ఒక నల్ల టబ్బులో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒక టబ్బులో ఒక మొక్క మాత్రమే పెట్టుకున్నాను. దాని ఫలితమే ఈ బుజ్జి బుజ్జి సొరకాయలు. ఇక్కడ చూడండి, స్టాండ్ మీద ఇలా ఒక నల్ల టబ్బు. ఈ టబ్బులో చూడండి, ఇక్కడ ఒక నాటు సొరకాయ విత్తనం. ఇది ఇలా పాకింది చూడండి. ఇది సొరకాయ పాదు. ఇలా వచ్చి చూడండి, అక్కడ ఒక కాయ, మళ్ళీ ఇలా పెరుగుతూ వచ్చి ఆకాశంలో ఇలా కాయలు తోరణాల్లాగా అందంగా మీకోసమే కాశానమ్మా మీ ఆరోగ్యానికి అన్నట్టు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇదండి మన సొరకాయ స్టోరీ. చూసారా? చిన్న టబ్బులో అయినా హెల్దీగా మంచిగా వస్తాయండి. కాకపోతే మనం కొద్దిగా పోషకాలు ఇవ్వాలి. అంటే మనం ఎరువులు గోవువి కానీ లేదా మేకది, గేదె, అట్లా ఏ ఎరువైనా పర్వాలేదు. నెలకొక్కసారైనా కొంచెం పై మట్టి తీసేసి మళ్ళీ హెల్దీగా పైన ఇవ్వాలి. అలానే మన కిచెన్లో వేస్ట్, పులిసిన మజ్జిగ, మనం కడిగిన బియ్యం నీళ్ళు, అలా ప్రతిదీ పర్మెంట్ చేసేసి దాన్ని చెట్ల మొదట్లో, చెట్ల పైన అట్లా వేసుకుంటూ ఉంటే ఇలా ఆరోగ్యమైన కూరగాయలు తప్పకుండా వస్తాయండి. ఏదైనా మన ఓపిక, శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేసి ఏం చేస్తామా అని బోరు కొట్టి పక్కింటి వాళ్ళతో సోది పెట్టి ఇదంతా కంటే ఈ మాత్రం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటుంటే మనకి శారీరకంగా, మానసికంగా, అంటే మనకి శ్రమ ఉంటుంది. అంటే బయటికి వాకింగ్కి, ఎక్సర్సైజులకి చేయలేకపోవచ్చు. ఇలా శ్రమ ఉంటుంది, అది ఆరోగ్యానికి మంచిది. ఇలాంటివి చూడగానే మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది. దీని ఆహ్లాదం ఆ తర్వాత మనకు తెలియకుండానే మన మైండ్ రిఫ్రెష్ అవుతుంది. దానివల్ల ఎంతో ఆరోగ్యం కూడా. అంటే మనం ఒక కాయ కాయించుకోవడం వల్ల, ఒక మొక్క పెంచుకోవడం వల్ల, దీన్ని తినడం వల్ల మాత్రమే కాదు కదా, ఆరోగ్యం అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఆరోగ్యంగా తింటాం కానీ మైండ్లో చాలా ఆలోచనలు, అప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండలేం కదా. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు, సంతోషాల వల్ల మనం ఆరోగ్యం అంటే అన్ని రకాలుగా ఉండాలి. కాబట్టి వీటి వల్ల మనం ఎన్నో లాభాలు పొందుతాం. మొక్కల వల్ల ఎన్ని లాభాలు ఉంటాయి. ఒక మొక్కను పెంచితే ఏదో అనుకోవద్దు. ఒక మొక్కను పెంచడం వల్ల ఎన్నో ఉపయోగాలు, ఎంతో మనకి తెలిసిన దాన్ని, ఇప్పుడు నాకు తెలిసిన ఈ చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం, ఇదంతా చాలా బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్. జీవితంలో మనం ఏదో ఒకటి లక్ష్యం పెట్టుకోవాలి కదా. ఇలాంటివన్నీ మనకు తెలిసినవి మనం నలుగురితో, అలా మీతో నాకు పరిచయం, ఇలాంటివన్నీ ఎన్నో ఆనందాలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతే అనుభూతి పొందుతున్నాను. మీరు ఒక చిన్న కామెంట్ పెట్టినా కూడా అసలు ఆ రోజంతా నేను ఎంతో సంతోషంగా ఉంటాను. ఒక పాజిటివ్గా ఒక కామెంట్ వచ్చిందంటే నేను దాని గురించి ఎంతో ఆనందంగా చదివి మర్చిపోను అనమాట. ఎంతో ఆనందాన్ని పొందుతాను. కాబట్టి యూట్యూబ్లో రేపు నేను సక్సెస్ అవుతానా, డబ్బులు వస్తాయా, ఇది కాదు నా ఆలోచన. మీరు లైక్ చేస్తారా, సబ్స్క్రైబ్ చేస్తారా, ఇది కూడా కాదు నా ఆలోచన. నేను ఎంత నేర్చుకుంటున్నాను, నేను నేర్చుకుంది మీతో షేర్ చేసుకుంటున్నాను, మీతో అనుబంధాన్ని పెంచుకుంటున్నాను. ఇది కూడా నేను
నా ఆనందం అన్నమాట. ఇది కూడా ఆలోచించి నేను యూట్యూబ్ని స్టార్ట్ చేశాను. అయితే ఇవి ఈరోజు కట్ చేసుకుందామండి. నాకు యాక్చువల్గా వీడియో తీసేవాళ్ళు కూడా లేరు. నేను సెల్ఫ్ వీడియోనే తీసుకుంటున్నాను. మీకు వీడియో ఎలా వచ్చింది కంటే నేను చెప్పే మాట కానీ మీరు వీలైతే పండించుకునే మార్గాన్ని కానీ చూసుకోండి, సరేనా? ఇదిగో చూడండి, నేను ఎలా కట్ చేస్తున్నాను. ఇవి రెండు కట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను, సరేనా? చూసారా భీమసేనుల్లాగా ఎలా ఉన్నానో కట్ చేసిన తర్వాత. అందరూ బుట్టలో తట్టలో పెట్టుకుంటే నేనేమో ఇలా భుజాన మోసుకొని వెళ్తున్నాను. ఆహా, గర్వంగా. ఇవన్నీ భలే ఉంటాయండి మాట్లాడుకోవడానికి, ఆనందాలు కదా. ఇదేమో నెక్స్ట్ హార్వెస్ట్కి అనమాట. ఇది పోయి పైన బజ్జుంది కదా, ఇది అన్నీ ఒకేసారి ఏం చేస్తాం కదా, అందుకని అది నెక్స్ట్ హార్వెస్ట్. సరే, మరి అది నెక్స్ట్ హార్వెస్ట్ అయితే మరి ఇదేంటి? ఇది బుజ్జి మరొక పిందనమాట. అంటే ఇవి కట్ చేసుకునేసరికి, ఇవి నేను వండుకునేసరికి మరొక 3-4 డేస్లో ఇలా వచ్చేస్తాయి పిందెలు. ఇవి పెరిగితే నాకు మరొక హార్వెస్ట్ అవుతుంది. అప్పుడు మనం కూరగాయలు కొనుక్కోవాల్సిన అవసరం ఏముంటుందబ్బా చెప్పండి. చూడండి, ఇక్కడ చూసారా ఇంకొక కాయ, దాని పక్కన మరో పిందె, అలా పిందెలు వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ప్రత్యేకంగా మనం ఒక్కసారి వేసుకుంటే చాలాసార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి చూడండి, బుజ్జి బుజ్జి పిందెలు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ చిన్న టబ్బులో వస్తాయంటే మీరు నమ్ముతారా? ఈ ప్రతిదీ కూడా నాటు వెరైటీయేనండి. కాకపోతే మంచిగా సక్సెస్ అయ్యాను. నా ప్రతి సంతోషం మీతో. అయితే అక్కడ పిందెలు చూసాం కదా, ఈ మొక్కలు పాడైపోయేలోపు నేను మరో టబ్బులో మరో 2 మొక్కలు పెట్టుకున్నాను, లేతవి. అంటే ఆ మొక్కలు హార్వెస్టింగ్ అయిపోయి ఇంకా కాయడం ఆగిపోయే టైంకి మళ్ళీ నాకు ఇవి వస్తాయి అన్నమాట. అట్లా మనం ప్లాన్ చేసుకొని ప్రతిదీ ఆగకుండా మన జర్నీ ఇట్లా వేసుకోవాలన్నమాట. ఆలోచించండి ఒక్కసారి. నేను చెప్పే చిన్ని విషయాలు మీకు నచ్చుతున్నాయా? నేనే కట్ చేయగలిగింది, మీరు మాత్రం చేయలేరా? మనం మనిషి తలుచుకుంటే, అది ఆడవాళ్ళని తలుచుకుంటే చెయ్యలేదంటూ ఏమీ లేదబ్బా. వెంటనే స్టార్ట్ చేసేయండి. కొద్దిగా ప్లేస్ ఉన్నా, మీ ఇంటి పైన కొంచెం ప్లేస్ ఉన్నా, ఇలా టబ్బుల్లో ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. తర్వాత ఇలా కూరగాయలు కాయించుకోండి. అందరూ ఆరోగ్యాలతో ఉండండి. సరే, మరి నా కూరకు టైం అయిపోయింది, వెళ్ళిరానా? మరో మంచి వీడియోతో, మంచి హార్వెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, సరేనండి? బాయ్.